మూక పంచశతిలోని స్తుతి శతకంలో 57వ శ్లోకానికి అర్థము భావము. అహంతాఖ్యామక్కం కబలయతీయా హంత హరిణి హఠాత్ సంవిద్రూపం హరమహిషి సస్యాంకురమసౌ కటాక్ష వ్యాక్షేప ప్రకట హరి పాషాణపటలైః ఇమాముచ్చైరుచ్చాటయ ఝటితి కామాక్షి కృపయా. భావానికి హరమహిషి శివుని పట్టపు రాణివైన కామాక్షి, ఓ కామాక్షిదేవి, యా ఏది అహంతాఖ్య అహంకార నామము కలదో అసౌ ఈ హరిణి, హరిణి అంటే లేడి, హఠాత్ బలాత్కారముగా లేదుగా హఠాత్తుగా, మక్కం నాకు సంబంధించిన, సంవిద్రూపం జ్ఞానరూపమైన, సస్యాంకురం పంటను అన్నారు గాని అంకురం అంటే ఇంకా బీజాల నుంచి మొలకలు ఎత్తుతున్నా, ఇంకా పంటగా అవలేదు. అటువంటి ఆ పంటను అంత అయ్యో కబలయతి మింగివేయుచున్నది. కటాక్ష వ్యాక్షేప ప్రకట హరిపాషాణ పటలై. కటాక్ష అంటే క్రీగంటి, వ్యాక్షేప ప్రసారములు, క్రీగంటి ప్రసారములు అనేది ప్రకట హరి పాషాణ పటలై ఇంద్రనీలమణి పాషాణ సమూహముల చేత. 53వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం అమ్మవారి కళ్ళు దృష్టి నీలం చిపురజిత రోలంబనికరం అని చెప్పుకున్నాం మనం. అమ్మవారి అటువంటి నీలపు ఆ కంటి దృష్టి అని మనం చెప్పుకున్నాం. అటువంటి ఇంద్రనీలమణి పాషాణ సమూహముల చేత ఇమాం దీనిని కృపయా దయతో ఉచ్చై బిగ్గరగా గట్టిగా పవర్ఫుల్గా అలాగా ఝటితి శీఘ్రముగా ఉచ్చాటయ పారద్రోలుము అని చెప్తున్నారు. చాలా చాలా భావం చెప్పారు ఇందులో. అమ్మవారిని పొలాల్లో ఒక యువతిగా, ఒక కాపు కాసే యువతి పంట వేశాక ఆ పంట దగ్గర ఆ గొడ్లవి వచ్చేసి పంటని తినేయకుండా కాపాడే ఒక రైతు యువతిగా అమ్మవారిని చెప్తూ ఆ పశువుల్లాగా వచ్చేసి ఆ పశువులుగా వచ్చే వాటిలన్నిటినీ కూడా తన చూపులనే రాళ్లతోటి, కళ్ళ అనే వడిసెలతోటి చూపులనే రాళ్ళు రువ్వి ఆ పశువులని పోగొట్టేయమని చెప్తున్నారు. ఆ పశువు ఏమిటిది? నాలో పెరిగే జ్ఞానం కొంచెం వస్తుంది అనగానే వచ్చే అహంకారం. ఈ అహంకారం అనేది పశువు. ఈ పశువుని పూర్తిగా నీ ఆ కంటి చూపులనే ఎంత మృదువుగా, ఆ దృష్టిని ఎంత బాగా కటాక్షం అన్నారు. కరుణ, ఆ దృష్టిలోంచి జాలువారెడు కరుణ చెప్పారు. ఆ చూపుకే ఎంత బలం ఉంది. నీలపు రాళ్లుగా పాషాణాలుగా అవి మారి మన మీద వచ్చే అహంకారం అనే ఒక ఆ పశువుని రాళ్ళు రువి పోగొట్టేసి, ఈ జ్ఞానం అనే బీజాలేగా ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా ఏవో పంటలు వేస్తే ఆ విత్తనాలు వేస్తే కొంచెం బీజాంకురాలు, సస్యాంకురం అన్నారు, అంకురాలు వస్తున్నాయి. అంకురాలు మొదలవ్వంగానే ఆ లేళ్లు కాచుకుని ఉంటాయిట అక్కడ. అహంత అనే ఒక లేడి కాచు కూర్చుని అక్కడ వస్తున్న మొలకను వచ్చినట్టు తినేస్తూ ఉంటుందిట. ఇంకా అది ఎప్పుడు మొక్కలు పెద్దవవుతాయి, అసలు వాటికి కాయలు ఎప్పుడు, పళ్ళు ఎప్పుడు, జ్ఞానఫలం ఎప్పుడు?
అక్కడ మొదట్లోనే బీజ అంకురంలోనే అంతమైపోతుంటే అసలు జ్ఞాన సముపార్జన ఎప్పుడు ఎలా? అది దానికి ఆవిడ ఏం చేయాలి? ఇమాం కృపయా ఉచ్చైరుచ్చాటయ అని చెప్తున్నారు. శీఘ్రంగా వాటిల్ని వెంటనే అది అట్లా వస్తోందని కడమడంగానే దాన్ని బలంగా గట్టిగా అరిస్తే అరు, రాళ్ళేసి కొట్టు, దేంతో అయినా సరే దాన్ని పూర్తిగా పారదోలేసే, నా దగ్గర నుంచి నా దగ్గరికి రానివ్వకు అనేది ఇందులో భావం చెప్తున్నారు. అసలు ఈ అహంత అంటే ఏమిటి? అది ఎలా మనకి పట్టుకుంటుంది? ఆత్మస్వరూపం నుంచి ఈ అహంకారాన్ని ఎలా చూడాలి? అది ఈ శ్లోకంలో మనకి చాలా చెప్పారు. నీ కంటి చూపుల, నీ కన్నులనే వడిసెల నుంచి, వడిసెలతో రాళ్ళు విసురుతారు. ఆ మంచెలు ఒక ఎత్తుగా ఆ పొలాల్లో మంచి అంటారు కదా, ఒక ఎత్తుగా వేసుకుంటారు. ఆ పొలంలో నాలుగు వైపులా ఏం జరుగుతుందో తెలియాలి కదా. కింద కూర్చుంటే తెలియదు, కొంచెం ఎత్తుగా కూర్చోవాలి. ఎత్తుగా కూర్చుంటే అప్పుడు చుట్టూరా ఏం జరుగుతుందో తెలుస్తుంది. అలా ఒక మంచం మీద కూర్చుని చుట్టూరా ఏ వైపు నుంచి ఏమొస్తోందో, ఏ పశువు వస్తోందో ఆ పశువుని దాన్ని అక్కడి నుంచి పంపించేసేయడానికి వడిసెలని చేతిలో అది పెట్టుకుని దానికి రాళ్ళేసి వాటిని వేసి కొడతారు. కొడితే ఆ రాయి తగిలి ఆ పశువు పారిపోతుంది. అప్పుడు పంటకి ఏ రకమైన నష్టం జరగదు. అటువంటి నీ కన్నులనే వడిసెల నుంచి చూపులనే రాళ్ళు, నీలపు రాళ్ళు రువ్వి ఆ లేడిని పోగొట్టు. వ్యవసాయానికి ఫలం పంట. ఈ జ్ఞాని అంటే సాధకుడు చేసే ఈ సస్యానికి, ఈ వ్యవసాయానికి పంట ఏమిటి? జ్ఞానం. జ్ఞానం అనే ఫలం. జ్ఞానం సంపాదించాలి. అది మొదట్లోనే అసలు ఏ రకమైన, అది అసలు ఆ చిగుడే రాలేదు, ఒక చిన్న మొక్క రాలేదు, మొక్క పెరగలేదు, పెరిగి పువ్వేలే, మొగ్గ పువ్వు ఇన్ని ఏమీ లేకుండానే ఆ లేడి పొట్టన పెట్టుకుంటుంటే ఎన్ని మొక్కలు వస్తే అన్ని మొక్కల్ని దానికి ఆగలే, ఎంత ఉంటే అంత తినేస్తూ ఉంటుంది. కాబట్టి తినేస్తున్న కొద్దీ ఏ రకమైన ఫలము లేదు. కానీ ఈ జ్ఞాన ఫలం సంపాదించుకోవడానికి ఆ లేడిని పోగొట్టే శక్తి, ఆ హరిణిని పోగొట్టే శక్తి నాకు లేదు. నువ్వు హరిణివి, నువ్వు హరుడి భార్యవి కదా. హరుడు అంటే హరించువాడు. అటువంటి ఆయన భార్యవి కదా, నువ్వు హరించగలవు. కాబట్టి ఆ హరిణి నా అహంకారమని, అంటే నా జ్ఞాన ఫలాన్ని మింగేసేందుకు వచ్చే అది ఒక హరిణే. హరిణి అంటే ఏమిటి? హరించేసేది. ఆ జ్ఞానాన్ని హరించేసే ఆ అహంత అనే హరిణిని నీవు ఒక హరి హరుడి భార్యగా నీకున్న శక్తితోటి దాన్ని హరించేసేయమ్మా అని ఆ అహంకారం అనే ఆ హరిని పారద్రోలేసేయి అని చెప్తున్నారు. స్థూల దేహం, ఈ స్థూల దేహానికి తర్వాత సూక్ష్మదేహం, కారణదేహం. వీటిల్లో నేను అంటే ఇవన్నీ వస్తాయి. అందులో నేనులో ఇవన్నీ ఉన్నాయి. ఈ నేనులో ఆత్మ లేదు. అంటే ఇప్పుడు నేను పొట్టిగా ఉన్నా, నేను పొడుగ్గా ఉన్నా, నేను తెల్లగా ఉన్నా, నేను నల్లగా ఉన్నా, ఇది నీ స్థూల దేహానికి సంబంధించిన నేనులో ఉన్న ఒక ఆ లక్షణం, ఆ స్థూల దేహ ధర్మం. రెండోది, నేను చూస్తున్నా, నేను మాట్లాడుతున్నా, నేను వింటున్నా, నేను పాడుతున్నా, ఇవన్నీ సూక్ష్మదేహంలో ఉన్న కర్మేంద్రియాలకు సంబంధించినవి. అర్థమవుతోందని? స్థూల దేహము, స్థూల దేహము కనబడే ఈ శరీరం, ఈ శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, రంగు రూపం. ఆ ధర్మాలు స్థూల దేహానికి సంబంధించి, అంటే ఫిజికల్ బాడీ. సూక్ష్మదేహంలో ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా,
మాట్లాడేందుకు కర్మేంద్రియాలు. మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, పనులు చేస్తున్నాం, చూస్తున్నాం. ఇవన్నీ ఈ కర్మేంద్రియాలు చేసే పని సూక్ష్మదేహానికి సంబంధించింది. ఆకలిస్తోంది, దాహం వేస్తోంది, నిద్ర వస్తోంది. ఇవి సూక్ష్మదేహంలోనే ప్రాణాలకు సంబంధించిన నేను. 3 అయినాయి. తర్వాత నాలో ఒక సంశయం, ఇది అవుతుందా, ఇది అవ్వదా, ఇది ఇలా ఉంటుందా, అది అలా ఉంటుందా అనేది, అది కూడా సూక్ష్మదేహానికి సంబంధించినదే. అదేంటది? మనస్సు యొక్క ధర్మం. ఎన్నయ్య ఇప్పుడు స్థూలదేహమైంది, సూక్ష్మంలో కర్మేంద్రియాలైనాయి, ప్రాణేంద్రియాలైనాయి. తర్వాత 4వది సంశయం, మనసు. తర్వాత నిశ్చయం, నేను ఇది చేస్తా, ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలా ఉంటుంది అనే ఒక నిశ్చయం. అది కూడా సూక్ష్మదేహానికి సంబంధించిన బుద్ధి ధర్మం అయినాయా. తర్వాత అన్ని విషయాలు జీవికి తెలియవు కదా, అన్నీ అర్థమవుతాయా మనకి, అన్నీ తెలుస్తాయా? తెలియని ఒక అజ్ఞానం ఉంటుంది కదా, ఆ తెలియకపోవటం అనేది కారణదేహానికి సంబంధించిన అజ్ఞానం స్వరూపం. ఇవన్నీ కలిపి నేను, ఏవైతే నేను నేను అని చెప్పుకుంటున్నామో, ఇది నేను చేస్తాను, ఇది నేను చెయ్యను, నాకు, నేను, నాలో, ఇవన్నీ కూడా నాకు అని సంబంధించేవన్నీ కూడా, ఇవన్నీ ఆత్మకి సంబంధించిన ధర్మాలే అని ఒక జీవి అనుకుంటూ ఉంటాడు. నా ఆత్మ, నేను. ఆత్మకి సంబంధించినవి కాదు ఇవన్నీ. ఆత్మకి ఇవన్నీ ఏవి అంటాం. కాబట్టి ఇవన్నీ నావే, నా ఆత్మకి సంబంధించినవే అనుకోవడం ఆత్మ జ్ఞాన విహీనుల లక్షణం. అంటే జ్ఞానం లేదు. జ్ఞానం లేనివాడు మాత్రమే నాదే ఇదంతా అని ఒక భావాన్ని పొందుతూ ఉంటాడే. విడగొట్టుకోగలిగిన వాడు జ్ఞాని. విడగొట్టుకోలేని వాడు ఒక నాకు తెలుసు అనుకునే ఒక అజ్ఞాని. ఇటువంటి ఈ ఈ భావాన్ని అహంత అంటారు. అహంత. కానీ ఈ అహంత అవసరం. పని చెయ్యాలి అన్నప్పుడు నేను చేయకపోయినా, చేసినా చేయకపోయినా ఇవన్నీ నాకు సంబంధించినవి కాదు కదా అనుకుంటే వల్ల కుదరదు. అక్కడ ఆ పని నీ శరీరంతో నువ్వు చేయవలసిన పనే. నీ బుద్ధితో ఆలోచించి నీ మనసు చెప్పిన విషయాన్ని నువ్వు చేయవలసి, ఇదంతా నీకు సంబంధించిందే. కానీ ఇది వేరు, ఆత్మ వేరు అనే ఆ భావాన్ని తెలియచెప్పేది జ్ఞానం. ఈ అహంత ఏదుందో ఆ అహంతని హరించేది అమ్మవారు. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టేది. ఎలా పోగొట్టాలి ఆవిడ? దీనికి కూడా తన కటాక్ష వ్యాక్షేపణంతోనే, తన కంటి చూపుతోనే ఆవిడ అనారోగ్యాన్ని కూడా పోగొట్టగలదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని కూడా పోగొట్టగలదు. అది కూడా జాడ్యమే కదా, ఆ అజ్ఞానం కూడా జాడ్యమే. లోపల ఉన్న ఆత్మకి జ్ఞానం ఉంది, కానీ ఏవైతే మిగతావన్నీ పైన ఉన్నాయో వాటిలో నుంచి లోపల ఆత్మదాకా వెళ్ళనివ్వని ఒక అజ్ఞానం కూడా మాయ. ఒక మాయ ఉంది కదా, కప్పి పెట్టిన ఒక మాయ. మాయ కూడా అమ్మవారి స్వరూపమే. అవిద్య కూడా అమ్మవారి స్వరూపమే. కాబట్టి ఆ అవిద్యని హరించగలిగినది అమ్మవారే. అటువంటి హరుని మహిషి ఆవిడ. ఆ హరుని మహిషి కాబట్టి ఆ హరించే శక్తి ఆవిడలో కూడా ఉంది. ఇటువంటి ఈ అహంతని నాలో నుంచి పోగొట్టి నాలో ఈ జ్ఞానం అనే
బీజాంకురాలు చిన్న చిన్నగా మొలకలు వస్తున్నాయి. నీ పాద ధ్యానం చేత, నీ స్తుతి చేత ఏదైతే కొంచెం కొంచెంగా విత్తనాలు మొలకలు వస్తున్నాయో, ఆ మొలకలు వస్తున్న వెంటనే ఈ అహంత అనే హరిణి చేరిపోతోంది నా దగ్గరికి. ఇంకా ఆ హరిణి వస్తే నాకు ఆ జ్ఞానాన్ని అది తినేస్తూ ఉంటే, అంటే ఎప్పుడైతే ఈ అహంకారం వస్తోందో మనిషి దగ్గరికి, ఇంకా నేర్చుకోవడం అనేది ఎండ్ అయిపోతుంది అక్కడికి. నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే ఏమీ తెలుసుకోలేం. నాకు ఏమీ రాదు అనుకున్నప్పుడే అవతల వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని మనం వినగలుగుతాం. మీరు ఎప్పుడైనా గమనిస్తే మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా మనం ఏమన్నా చెప్తే ఎంత బాగా వింటారంటే, ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారంటే, ఎన్నేళ్ల తర్వాత మనం వాళ్ళని కలిసినప్పుడు నువ్వు అప్పుడు అలా చెప్పావు అని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. అది జ్ఞానుల లక్షణం. వాళ్ళకి మనం ఎంత వాళ్ళ దృష్టిలో ఏదో వెళ్ళి చెప్పాం, చెప్పుకున్నాం. అలా బాలస్వామి, గణపతి స్వామీజీ, బాలస్వామీజీ వాళ్ళని కలిసినప్పుడు ఎప్పుడో నేను ఎవరి గురించో ఏదో ఒక మాట చెప్తే మళ్ళా తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు అవునమ్మా అప్పుడు మీరు చెప్పారు అన్నా అంటే వాళ్ళు ఎంత శ్రద్ధగా వింటారు. అటువంటి శ్రద్ధ మనలో ఉంటుందా? ఇప్పుడు ఏదైనా సరే ఒక జ్ఞానం మనం వెళ్ళాలి, వినాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మన మైండ్ ఏం చేస్తూ ఉంటుంది? ఇట్స్ నార్మల్. ఎవరికైనా ఉంటుంది. వాళ్ళు చెప్పే విషయాన్ని ఫస్ట్ మన మైండ్ అనలైజ్ చేస్తుంది. అవును, కాదు. ఇది ఇలా కాదు. ఆయన ఏదో చెప్తున్నారు గానీ అది అలా కాదు. నేనెప్పుడు అది నేను తెలుసుకోలా. ఏమో! ఇవి అసలు ఎప్పుడైతే బుర్రలోకి వచ్చేసాయో అయిపోయింది. మనకింక అక్కడి నుంచి వచ్చేదేమీ లేదు. ఎప్పుడైనా మనం నేర్చుకుంటున్నాం అదే ఎవరో చెప్పారంటే, "సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు" అనే విషయం గురువుగారు చెప్పారంటే, అది నువ్వు ఫస్ట్ టైమ్ వింటున్నట్టు వినగలిగితేనే, నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నట్టు. ఇది తెలుసు కదా నాకు. ఇంకోటి చెప్పండి అన్నావంటే అసలు సూర్యుడు ఉదయిస్తాడనే మాట తర్వాత ఆయన ఏం చెప్తున్నారో నీకేం తెలుసు? దానికి కనెక్షన్ ఏం చెప్తారో? ఎందుకో? ఆయన ఎందుకు చెప్పారో ఆ విషయం? అటువంటి ఆ ఓపెన్‌నెస్ ఎప్పుడైనా సరే, దేనికైనా ఆ ఓపెన్‌నెస్ ఇచ్చేది అటువంటి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం. అంటే నాలో ఏమీ లేదు, నాకు ఏమీ రాదు, తెలుసుకోవాల్సిందే అంతా అనే ఒక భావాన్ని మన లోపల వస్తే తప్ప, ఆ భావం మన లోపలికొస్తే తప్ప మనం ఏం నేర్చుకోలేం. ఆ నేర్చుకునే ఆ లక్షణాన్ని పెంపొందించేది అమ్మవారి యొక్క ఆ కటాక్షం. ఎలా పోగొట్టాలి అది? ఆవిడ మెత్తటి చూపులతో నువ్వు నన్ను కరుణగా చూసినట్టు చూస్తే నాలో ఉన్న అహంకారం పోదని చెప్పారు. ఆ రాళ్ళు, పాషాణాలన్నారు. ఆ పాషాణం అంటే ఏంటి? తగిలితే తల పగిలిపోవాల్సిందే. అది పాషాణం అంటే. గట్టిగా తగులుతుందది. అంటే అహంకారం ఎంత బలంగా ఉంటుందంటే, అంత గట్టిగా దానిని వదలగొడితే తప్ప వదలదు. ఎక్కడో అక్కడ దేన్నించో దాని నుంచి పట్టుకుంటది. ఇది సత్వ గుణంలోంచి కూడా వచ్చే అహంకారం ఉంటుందిట. అంటే మంచిగా ఉంటున్నాం అనుకుంటూనే అందులో ఒక అహంకారం. నేను చాలా అందరికీ అనుకువగా ఉంటాను. అనుకునేది కూడా అహంకారమే. నేనెవరితోనూ గట్టిగా మాట్లాడను. నేనెవరితోనూ ఏం చేయను. అందులో కూడా నేనే పలుకుతున్నాం కదా ఎంతసేపు. నేను, నాకు. అసలు ఆ నేనులోంచి బయటికి రావడం అనేది ఎలా? ఎంత కష్టమైంది ఆ విషయం. అవ్వదు. చాలా కష్టం. ఆ నేనులోంచి ఎప్పుడైతే బయటపడాలనుకుంటామో అప్పుడు అమ్మవారి అనుగ్రహం మన మీద పడుతుంది. ఆ ఆత్మ జ్ఞానాన్ని మింగేసేస్తుందట అది. ఏదైతే ఆత్మ జ్ఞానం మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ ఆ చిన్న మొలకలు రాంగానే మింగేస్తుందట ఆహారాన్ని అహంత. కాబట్టి అటువంటి ఆ అహంతని నా వైపు రానీయకుండా నాకు ఆ జ్ఞానం వైపుకి ఆత్మజ్ఞానాన్ని నేను పొందగలిగిన ఒక స్థితిని నాకు ప్రసాదించమని ఆయన అడుగుతున్నారు.
అది పశువుగా పోల్చారు ఆ హరిణి అని, ఒక లేడిగా, ఒక పశువుగా పోల్చారు. ఏం చేస్తున్నది? ఎప్పుడు భయం ఒకటి ఉంటుంది లేడీలో చూస్తే మీరు. ఎప్పుడు భయం పరిగెత్తుతూనే ఉంటుంది, ఒక చోట నిలిచి ఉండదు. దాని లక్షణం పరుగులు పెడుతూ ఉంటుంది, అటు ఇటు బెదురు బెదురుగా చూస్తూ ఉంటుంది. అంటే ఏంటి? ఎప్పుడు ఎవరు ఏమంటారో, నన్ను ఎవరైనా నన్ను ఒక్క మాట అంటారో, ఇది నాకు తెలుసు అయినా వాళ్ళు తెలియలేదు ఒప్పుకోరేమో. ఆ? ఇవన్నీ లక్షణాలు అన్నమాట, ఒక పశువులో హరిణిలో ఉండే లక్షణాలు. అహంకారం ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుంది, ఎవ్వరు ఏదన్నా భరించలేము. ఎవరైనా నన్ను కాదంటారేమో, ఈ ప్లేస్ నాకు ఇవ్వరేమో, నేను ఇంత గొప్ప, నేను అంత నేర్చుకున్నాను, నేను అంత చేశాను, నేను ఇన్ని మాట్లాడాను, ఇన్ని చోట్ల వెళ్ళాను, ఇంత పాడాను, ఇన్ని భావాలు వచ్చేసాక అక్కడికి వెళ్ళాక నాకు ఆ స్థానం ఇవ్వలేదు, నన్ను పైకి పిలవలేదు, స్టేజ్ మీదకి పిలవలేదు. ఎప్పుడు అదే, నన్ను పిలవరేమో, నాకు అక్కడ గొప్పతనం ఇవ్వరేమో, పెద్దపీట ఎయ్యరేమో, నీ భయమే. ఇప్పుడు అసలు నీలో ఒక గొప్పతనం ఉంటే, పుష్పం గుబాళిస్తూ ఉంటే, పరిమళం వ్యాపిస్తూ ఉంటే, ఆ పరిమళం దగ్గరికి రాకుండా ఎలా ఉంటారు? ఇదెక్కడో మంచి పుష్పం వాసన వస్తోందని తెలుసుకోకుండా ఎలా ఉంటారు? ఒక సంపంగి చెట్టు దగ్గర మంచి వాసన వస్తుంటే, ఇంత మంచి వాసన వస్తోంది, పువ్వు ఉంది ఖచ్చితంగా ఈ చెట్టుకి అని తెలియదు. అలాగా అటువంటి జ్ఞానం ఉంటే, ఆ జ్ఞాన పరిమళాలు వెదజల్లబడతాయి. భయపడక్కర్లా, ఎవరు ఏం పిలుస్తారు అసలు, ఎవరు పిలవకుండా. మన ఎప్పుడో ఒక గురువు గారు చెప్పారు, ఎక్కువ మందిలోకి వెళ్ళకు నువ్వు అని చెప్పారు ఆవిడ. ఆ తిరువண்ணామలై నుంచి వచ్చారు ఆవిడ. వెళ్ళడం వలన, ఎక్కువ మందిని కలవడం వలన చాలా రకాలుగా శక్తి పోతుంది, వెళ్ళకు ఎక్కువ అని చెప్పారు. నీ జ్ఞానం నీకే, నువ్వు ఎవరితోనూ షేర్ చేయకపోయినా పర్వాలేదు, నీకు నువ్వు పెరుగు, నీకు నువ్వు ఎదుగు. ఇలా అందరికీ నేనేదో చెప్పి చెయ్యాలి అనుకోవడం కూడా అజ్ఞానమే అని చెప్పారు ఆవిడ. నువ్వు చెప్పకపోతే వాళ్ళకి రాదా? నువ్వు చెప్తే వాళ్ళు ఎదుగుతారా? ఎదగగలిగిన వాళ్ళు, ఎదగాల్సిన వాళ్ళు ఎలాగైనా ఎదుగుతారు అని ఆవిడ చెప్పారు. నిజమే, ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు. నాకు నేను నేర్చుకుంటున్న అందరితో షేర్ చేసుకోవాలని. ఇదంతా ఉత్త అమాయకత్వం, ఏమి లేదు ఇదంతా. నువ్వు షేర్ చేసేది ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళే ఎదగాలి, వాళ్ళు ఎదుగుతారు అన్నారు ఆవిడ. నిజమే, ఇవన్నీ మాటలు దేనికోసం? తాపత్రయం, తాపత్రయాల్లోకి వచ్చేస్తాయి. ఇది కూడా సాత్వికతకు సంబంధించిన అహంకారమే. దేనికి? ఎవరికి వాళ్ళు, వాళ్ళు తెలుసుకునే ఒక నాలెడ్జ్ ఏది ఉందో వాళ్ళకి ఎప్పుడో తేటతలం అయిపోతుంది. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్టు, ఎలా వాళ్ళకి ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ బుర్రలో ఆ ఆ జ్ఞానము దక్షిణామూర్తి ఇచ్చేస్తాడు అంతే. మౌనంతోనే ఇచ్చేస్తాడు వాళ్ళకి. ఎప్పుడైతే ఆ సందేహం వాళ్ళలో వస్తుందో, ఆ సందేహం పటాపంచలైపోతుంది. అలాగా ఇవన్నీ ఒక అహంకారానికి తీసుకెళ్లే కొన్ని మెట్లు ఇవన్నీ. ఎప్పుడైతే అవి మనసులో దూరాయో, జ్ఞానము, ఆత్మ జ్ఞానం ఏదో దాని వైపుకి మనం వెళ్ళలేము, ఆగిపోతూ ఉంటాం. అటువంటి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్నాం. స్థూల శరీరం ఒకటి, సూక్ష్మ శరీరానికి సంబంధించిన కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు అన్ని అడ్డంపడి, బుద్ధి మనసు అన్ని అడ్డంపడిపోతూనే ఉంటాయి. ఎన్ని మెట్లున్నాయి? ఎన్నిటిని ఆపుకోగలుగుతాం? ఒక చోట ఎక్కామనుకుంటే ఇంకో మెట్టు, రెండు మెట్లు, ఇంకొక రెండు మెట్లు కింద పడేస్తుంది. వాటి అన్నిటినీ దాటుకుంటూ ముందరికి వెళ్ళాలంటే ఎంత అనుగ్రహం కావాలి అమ్మవారిది. అది ఇందులో చెప్పారు. ఉమ్, మన వల్ల కాదు, ఈ శక్తి మనకి లేదు, ఈ అహంతని దాటగలిగిన శక్తి ఒక సాధకుడికి ఉండదు. ఆవిడే రక్షించుకోవాలి. ఎవరినైతే తన సాధకుడిగా ముద్ర వేసుకుంటుందో ఆ సాధకుడిని ఆవిడే తన చూపులతో రక్షించుకోవాలి. నువ్వే రక్షించుకోవాలి, నువ్వే నన్ను ఆ జ్ఞాన స్వరూపానికి నన్ను చేర్చాలి, ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించాలి అని.
अहन्ताख्यामत्कं कबलयति याहन्त हरिणी हठात् संविद्रूपं हरमहिषि सस्याङ्कुरमसौ कटाक्षव्याक्षेप प्रकटहरिपाषाणपटलैः इमामुच्चैरुच्चाटय झटिति कामाक्षि कृपया।